రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. సో అంటే ఇంకో వెహికల్ వెళ్ళడానికి దారే లేదు. జస్ట్ బస్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని దిగాలి, ఎక్కాలి. అసలు అబ్బా! ఈ వ్యూ చూస్తుంటే అసలు ఎంత బ్యూటిఫుల్. హలో హీరో. సో మనమైతే ఇప్పుడు విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి అయితే మన ఆటో తీసాము. సో ఆటో మీద కాదండి నేను వెళ్ళేది, బస్ మీద వెళ్తున్నాను. సో బస్ స్టాండ్ కదా, నేనైతే కనకదుర్గ ఫ్లైఓవర్ ఎక్కేసాను. సో అది వచ్చేసి మనకి అంబర్ టెంపుల్ అండ్ శివాలయం, సో రెండు ఎదురుగా ఉన్నాయి. సో దండం పెట్టేసుకొని దీనికి ఆపోజిట్ టెంపుల్ ఆపోజిట్ చూసినట్టయితే మనకి ప్రకాశం బ్యారేజ్ కనబడుతుంది. సో ప్రకాశం బ్యారేజ్ చూసారా, నైట్ టైం ప్రకాశం బ్యారేజ్ చాలా బాగుండిద్ది. మొత్తం 72 పిల్లర్స్ మొత్తం లైటింగ్ వేసి చాలా బాగుంటుంది. సో ఈ ఫ్లైఓవర్ దిగంగానే మనకైతే బస్ స్టాండ్ వచ్చింది. సో మనం బస్ స్టాండ్ రీచ్ అయిపోయాం. ఇక్కడ 14, 13 నెంబర్ ప్లాట్ఫామ్లో అయితే మనకి శ్రీశైలం, గుంటూరు వెళ్ళే బస్సులు అయితే ఆగుతాయి. సో గుంటూరు నుంచి వెళ్ళి శ్రీశైలం. సో బస్సులో అందరూ ఏదో వింతగా చూస్తున్నారు. నేను వీడియో చేస్తుంటే మనకెందుకు లేదని సైలెంట్గా ఏం మాట్లాడకుండా అలా పక్కన కూర్చొని ఉన్నాను నేను. సో ఇప్పుడు ఖాళీ వచ్చినప్పుడు మాట్లాడతాను. సో ఇప్పుడైతే బస్ అయితే మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అవుతుంది. బస్ రావడం అయితే ఇప్పుడు 4:30కి రీచ్ అయిపోయింది శ్రీశైలం కిందకి. కాకపోతే ఇదంతా వన్యప్రాణులు ఉండే ఏరియా కాబట్టి ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. సో నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు అయితే ఏ వెహికల్స్ అయితే కొండ మీదకి వెళ్ళవంట. సో దానివల్ల మనం 4:30కి రీచ్ అయిపోయినా 6 వరకు అయితే ఇక్కడ ఉండాల్సి వచ్చింది. సో ఈ లైన్ అంతా తీసేసరికి 6:30 అయింది. వ్యూ చూడండి, మీకు చూపిస్తాను ఎలా ఉందో చూడండి. మార్నింగ్ సన్ రైజ్ సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇలాంటి వ్యూస్ చూసినప్పుడు మనకి మైండ్ అయితే రిఫ్రెష్ అవుతుంది. నాకైతే కొన్ని చోట్ల మన శబరిమల కొండ అయితే గుర్తొచ్చింది. సో మాల వేసుకొని మనం శబరిమల వెళ్తాం కదా, సో మా కేరళ ఫీలింగ్ అయితే వచ్చింది కొన్ని చోట్ల. నల్లమల ఫారెస్ట్ చూస్తుంటే చూడండి, వ్యూ చాలా అంటే చాలా బాగుంది. కొండల మధ్యలో అలా జర్నీ చేస్తుంటే చాలా బాగుంది. ఒకవేళ మీలో ఎవరైనా సెల్ఫ్ డ్రైవ్ చేసుకుని వద్దాము, లేదంటే ఓన్ వెహికల్ వేసుకొని వద్దాం అని అనుకుంటారు కదా, సో అలా అనుకున్న వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్ డ్రైవర్ అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ని మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఈ ఘాట్ రోడ్డు చాలా చిన్నగా ఉంది రోడ్డు. సో ఎంత నేరో ఉందో చూపిస్తాను చూడండి. అసలు ఎంత నేరో ఉందో. ఇప్పుడు ఒక వెహికల్ వెళ్తుంటే ఇంకో వెహికల్ వెళ్ళడానికి దారే లేదు. జస్ట్ బస్సు వెళ్తుంటే ఒక 1-2 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది అంతే. అంత చిన్న రోడ్లో డ్రైవింగ్ చేయాలడం అంటే అస్సలు మాటలు కాదు. సో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఎక్స్పీరియన్స్ డ్రైవర్నే తీసుకురండి. ఒకవేళ మీరు బాగా ఎక్స్పీరియన్స్ అయితేనే చూడండి, లేదు అంటే రామాకండి. ఎందుకంటే చాలా డేంజర్ రోడ్ అయితే ఇది. చూడండి ఎంత నేరో ఉందో రోడ్డు. సో దానివల్ల ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉంటే తీసుకురండి. అండ్ మీరు బాగా ఎక్స్పీరియన్స్ అయితేనే ఓన్ వెహికల్ వేసుకొని రండి. కాకపోతే ఓన్ వెహికల్ వేసుకొస్తే మాత్రం ఎంజాయ్మెంట్ ఆ ఫీల్ వేరే ఉండిద్ది, చాలా థ్రిల్లింగ్గా బాగుండిద్ది. కాకపోతే ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అండ్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయితేనే రండి. సో ఇదైతే మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ వ్యూస్ అయితే సూపర్ ఉంటాయి. నేచర్ లవర్స్ అయితే బట్టలు చింపేసుకుంటారు అసలు. సో మనమైతే రీచ్ అయిపోయాం శ్రీశైలం దగ్గరికి. ఇదిగోండి, ఇదే మనకి ఎంట్రీ. కొంచెం ఇంకా ముందుకు వెళ్తే మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే బస్ ఆగిద్ది. సో అక్కడ మనం కొంచెం ముందుకు వెళ్తే చాలు. ఇప్పుడే మనం అయితే బస్ దిగాము. సో మనం బస్ దిగి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం ఫస్ట్ కళ్యాణకట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో కళ్యాణకట్ట దగ్గరికి వెళ్ళి మనం అయితే గుండు చేయించుకొని దాని తర్వాత మనం దర్శనానికి అయితే వెళ్తాం. సో దాని తర్వాత ఇక్కడ ప్లేసెస్ అని మీకు అయితే చూపిస్తాను. సో ఫస్ట్ కళ్యాణకట్ట దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే పెద్దగా లైన్ ఏం లేదు. సో ఇక్కడ మనకి పుట్టెంటుకలు తెప్పించిన 40, గుండు చేయించుకున్న 40, 3 కత్తులు ఇచ్చిన 40 అంట. సో నేనైతే ఒక టికెట్ చేసుకున్న 40 రూపీస్ పెట్టి. సో మనకైతే గుండు అయితే అయిపోయింది. ఇప్పుడే మనం కళ్యాణకట్ల గుండు చేయించుకుని దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో దర్శనానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు విజిటింగ్ ప్లేస్ ఎలా ఉంటాయి అన్నీ చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఆటో మాట్లాడుకుందాం. సో 150 అన్నాడు పర్ పర్సన్కి. సో ఫస్ట్ మనం అయితే సాక్షి గణపతి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో టెంపుల్ చూపిస్తాను చూడండి మీరు. ఇది వచ్చేసి సాక్షి గణపతి టెంపుల్ అంటారు. ఇది మన శ్రీశైలం శివాలయం నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరం అయితే ఉండిద్ది. సో ఈ పేరులో ఉంది చూసారా, సాక్షి గణపతి టెంపుల్ అని. సో సాక్షి గణపతి ఏంటంటే శివయ్య కానీ పార్వతమ్మ కానీ ఎప్పుడైనా మనం వచ్చాము రాలేదని మర్చిపోతారు కదా వాళ్ళు, చాలా మందిని చూస్తుంటారు కదా. సో మర్చిపోతారు కాబట్టి మేము వచ్చాము అని ప్రూఫ్గా ఏంటంటే మనం ఈ సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళి మన పేరు మన గోత్రంతో దీనికి చెప్పుకోవాలి. అయ్యా నేను గుడికి వచ్చాను, శివయ్యని చూశాను, పార్వతమ్మని చూశాను, బ్రహ్మరాంబ దేవిని చూశాను అని మనం చెప్పుకున్నట్టయితే ఆయన మన పేర్లని రాసుకుంటారు. సో మీరు విగ్రహం చూసినట్టయితే ఒక చేతిలో పెన్ను ఉండి ఇంకో చేతిలో ఒక దాంతో పేర్లు రాసుకుంటూ కనబడతారు. ఫస్ట్ అయితే మనకి సాక్షి గణపతి టెంపుల్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మన పాలధార, పంచదార, హట్కేశ్వరాలయం అండ్ శ్రీశైల శిఖరం. సో ఈ 3 అయితే ఉన్నాయి. సో ఈ 3 కంప్లీట్ చేసేసుకుందాం పదండి. సో ఇప్పుడైతే మనం హట్కేశ్వరాలయం దగ్గరికి అయితే ఉన్నాము. సో హట్కేశ్వరాలయం చూపిస్తాను చూడండి. సో ఇదే మనకి హట్కేశ్వర ఆలయం. దీన్ని అటికేశ్వర ఆలయం అంటారు. అటికే అంటే కుండను తయారు చేసే పెంకులోంచి వెలిసిన దేవుడు కాబట్టి అటికేశ్వర ఆలయం అంటారు. అది కాస్త హటికేశ్వరం అయిపోయింది. సో ఇది వచ్చేసి లలితాదేవి పీఠం. ఇలా పైకి వెళ్తే మనకైతే లలితాదేవి పీఠం వచ్చింది. సో ఇది వచ్చేసి లలితాదేవి పీఠం. ఇది లలితాదేవి పీఠం వచ్చేసి హట్కేశ్వర ఆలయం ఉంది కదా. సో హట్కేశ్వర ఆలయం పక్కన అయితే ఉండిద్ది లలితాదేవి పీఠం. మీకు లలితాదేవి పీఠం నుంచి బయట రాగానే ఇదిగోండి ఇలా కనిపించిద్ది. సో ఇది మనం కిందకైతే దిగాలి. సో ఈ కింద దిగితే మనకి పాలధార, పంచదారకు అయితే వెళ్తున్నాము. సో ఈ మెట్లు చూసారా, ఈ మెట్లు అయితే ఒకటి ఎత్తు ఒకటి పల్లం, ఒక ఈవెన్గా అయితే ఉండవు ఇవన్నీ. కాబట్టి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని దిగాలి, ఎక్కాలి. అండ్ మనకి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సైడ్ ఇది ఉంది చూసారా, షాపింగ్ అయితే ఉంది. మనకి అక్కడ మూలికలు, వేర్లు అండ్ సాంబ్రాన్ అయితే చాలా బాగుంది స్మెల్. కాకపోతే
రేట్లు కూడా బేభత్సంగానే చెప్తున్నారు, ఎక్కువ రేట్లు చెప్తున్నారు. చూడండి మనం అయితే కిందకి వచ్చేసాము. చూడండి చుట్టూ చెట్లు మొత్తం అడవి మధ్యలో ఉండేది. ఇది కూడా మనం అయితే ఇక్కడ నుంచి దిగాము. ఇటువైపు వచ్చి శారదా చంద్రమౌళీశ్వర మందిరం ఉండిద్ది. సో అటువైపు వచ్చి పాలధార పంచదార ఉండిద్ది. పాలధార అంటే ఏంటంటే శివుని పై భాగం నుంచి వచ్చిన దారని పాలధార అంటారు. అది 5 భాగాలు పోయింది కాబట్టి పంచదార అంటారు. పంచదార 5 దారలు అని. పాలధార పాల భాగం నుంచి వచ్చిన ధార. సో దీన్ని పాలధార పంచదార అంటారు. ఇదే పాలధార పంచదార. ఇప్పుడైతే మనం శ్రీశైల శిఖరం దగ్గరికి అయితే వచ్చేసాము. ఎక్కువ రష్ ఇక్కడే ఉంది శ్రీశైల శిఖరం దగ్గర. అండ్ నేచర్ చూడండి అసలు, అబ్బా ఈ వ్యూ చూస్తుంటే అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు ఆ స్కై చూడండి, ఆ కొండలు చూడండి, ఆ కొండల మధ్యలో ఏదో నది ఒకటి ఉన్నట్టుంది చూడండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ ఏంటంటే నంది కనబడుతుంది కదా మీకు, ఆ చిన్న నంది 2 కొమ్ముల మధ్యలో ఉంచి మనం కనుక శ్రీశైల గోపురం ఉంది కదా, ఆ గోపురం చూస్తే మోక్షం కలిగిద్ది. కింద వచ్చేసి శిఖరేశ్వర ఆలయం ఉండిద్ది. సో మనం అయితే బ్యాక్ టు విజయవాడ అయితే వచ్చేసాము. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలనుకుంటున్నాను. సో మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే చాలు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మొత్తం